హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రాసే అభ్యర్థులందరికీ కూడా మనకి హార్డ్లీ ఒక 75 డేస్ ఉన్నాయనుకోండి. సో మీరు ఏం చేయాలి అనుకున్నా కానీ ఈ 75 డేస్లోనే చేయండి. మీరెంత అంటే మీలో ఎంత పొటెన్షియల్ ఉందో అదంతా కూడా ఇప్పుడే తీయండి. తర్వాత మళ్ళీ బాధపడతారే, ఒక్క మార్కుతో పోయింది, 2 మార్కులతో పోయింది అని బాధపడడం కన్నా ఇప్పుడే మీ పొటెన్షియల్ అంతా కూడా మీరు యూజ్ చేసి మీరు డెడికేటెడ్గా మీ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. బికాస్ మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్సే చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీ ఫ్రెండ్కి జాబ్ వస్తుంది, మీకు జాబ్ రాదు. మరి సిలబస్ అందరికీ సేమ్ ఉంది, టైం అందరికీ సేమ్ ఉంది, అతనికి జాబ్ వచ్చి మీకు జాబ్ రాలేదు అంటే ఇక్కడ మిస్టేక్ మీలోనే ఉందన్నమాట. అంటే మీరు సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టలేదు కాబట్టి జాబ్ రాలేదు, అతను సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి అతనికి జాబ్ వచ్చింది అనమాట. సింపుల్. సో ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి. తర్వాత జాబ్ వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేస్తే మీరు మీ 100% ఇవ్వడం మాత్రం మీ బాధ్యత, రైట్? ఎస్. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చాలా మంది మనము లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్ ఒకటి లాంచ్ చేసుకున్నామండి రీసెంట్ టైమ్స్లో. సో ఆ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను చెప్పాను. సో చాలా మంది క్విక్ రివిజన్ అడుగుతున్నారండి. మీలో ఎవరికన్నా క్విక్ రివిజన్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి అంటే చాలా మెసేజెస్ వచ్చాయి. సో దానికి కారణంగా మనం కూడా క్విక్ రివిజన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో దాని కంప్లీట్ షెడ్యూల్ నేను ఒకసారి మీ ముందు చూపిస్తాను, చూడండి. ఎస్. సో ఐ హోప్ స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను మీ అందరికీ. ఎస్. సో మనం కూడా సబ్జెక్ట్ వైజ్గా క్విక్ రివిజన్ క్లాసెస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం అండి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, విఐపిఐఎస్ అకాడమీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ మనం చూసుకున్నట్లయితే 10th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మరి షెడ్యూల్ ఎలా ఉండబోతోంది అంటే, మీకు ఏపీఎస్సి గ్రూప్ 2లో మెన్షన్ చేసిన సిలబస్ ఉంది కదండి, ప్రతి సబ్జెక్టుకి కూడా 5 సెక్షన్ల సిలబస్ ఇచ్చారు. ఆ 5 సెక్షన్లో ప్రతి సెక్షన్లో కూడా ప్రతి ఒక్క టాపిక్ని మనం టచ్ చేసే విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ సెక్షన్లో మీకు ఇచ్చిన సిలబస్ ఏంటి? నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ ఎట్సెట్రా ఇచ్చారు. కాబట్టి ఇది కంప్లీట్గా అంటే ఇది క్విక్ రివిజన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. బేసిక్స్ నుంచి ఆల్రెడీ మనం మన క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపిస్తాను చూడండి. సో ఇది మన మెయిన్స్ వీడియో లెక్చర్స్ అండి, మన క్లాసెస్ ఎలా జరిగినాయి అనేది. సో ఇక్కడ పేపర్ 1 తీసుకున్నట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సోషల్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఏపీ అని కనిపిస్తుంది. పేపర్ 2 చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ 107 వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ 107 క్లాసెస్ అనేది మనకి డీటెయిల్డ్గా ఫ్రమ్ ద బేసిక్స్ ఇచ్చారు. క్విక్ రివిజన్ అంటే క్విక్గా మీకు రివైజ్ చేసే విధంగా, అంటే మీరు ఏదైనా పాయింట్ మర్చిపోయి ఉంటే మళ్ళీ మళ్ళీ మీకు అది రివైజ్ చేసే విధంగా ఉండే ప్రోగ్రామ్సే క్విక్ రివిజన్. అండ్ దయచేసి మళ్ళీ సార్ మాకు బేసిక్స్ నుంచి చెప్పట్లేదు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. దిస్ ఈజ్ ఎ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్, రైట్? సో మీ సిలబస్లో మెన్షన్ చేసిన పాయింట్స్ అన్ని టచ్ అయ్యే విధంగా, సో చూసుకోండి, 10, 11, 12, 13, ఓకేనా? సిలబస్లో మెన్షన్ చేసిన ఫస్ట్ 4 పాయింట్స్ ఇక్కడ మీకు కవర్ అవుతాయి. దాంతో పాటుగా 3 days హాలిడేస్ ఉంటాయి అనమాట. ఈ 3 days మీరు ఏం చేయాలి? మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 4 days ఏం చదివారో అది రివైజ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటుగా ప్యారల్గా స్టార్ట్ అయిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా? మళ్ళీ ఒక 4 days క్లాసెస్ ఉంటాయి, 3 days రెస్ట్ ఉంటుంది. మళ్ళీ 4 days క్లాసెస్, 3 days రెస్ట్. అలా మనకి చూసుకున్నట్లయితే 25th January 2025 వరకు కూడా మన క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయండి. సో దీని తర్వాత ఇంకొక బిలో 1 month ఉంటుంది మీకు టైం. బట్ మీకు కంప్లీట్ గా 4 సబ్జెక్టులు అయితే రివైజ్ అవుతాయి. ఎస్. సో మరి దీని ప్రైజింగ్ ఏంటి? ఈ రివిజన్ యొక్క ప్రైజింగ్ ఏంటి? మనం ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నాం ఆల్రెడీ thumbnail లో చూసారు కాబట్టి ఒకసారి దాని గురించి అడ్రస్ చేస్తే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ, మనకి స్టోర్ లేదా కోర్సెస్ సెక్షన్కి వస్తే మీకు ఇక్కడ ఈ కోర్స్ కనిపిస్తుందండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ అని చెప్పేసి ఇక్కడ 999 రూపీస్ అని ఉంది కదండి. ఓకే. సో ఇక్కడ మీరు ఏం కవర్ అవుతుంది ఈ కోర్సులో అని చెప్పేసి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ ఉంది కాబట్టి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్విక్ రివిజన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దాని ప్రైస్ వర్త్ 999 అనమాట. మీకు అక్కడ కనిపించుంటది పే 999 అండ్ గెట్ బెనిఫిట్స్ వర్త్ 2000+ అని చెప్పేసి కనిపించినాయి కదా. మరి ఆ 2000 వర్త్ బెనిఫిట్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 1000 రూపాయల వర్త్ క్లాసెస్ వస్తున్నాయి. తర్వాత మనం రీసెంట్ గా లాంచ్ చేసుకున్న ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. రీసెంట్ గా మనము సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఒకటి లాంచ్ చేసుకున్నాం 999. దాంట్లో మీకు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ అండ్ ఎకానమీ 3 సబ్జెక్ట్స్ కవర్ అవబోతున్నాయి. అండ్ దీంట్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఏదైతే ఉందో అది 999 అంటే ఒక 333 రూపీస్ ఉంటుంది కదా.
ఆ కోర్స్ కంప్లీట్గా మీకు వస్తుంది అనమాట. సో దాంట్లో ఏం కవర్ చేస్తున్నాము, హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, పిఆర్ఎస్, గవర్నమెంట్ వెబ్సైట్స్ అండ్ యూపీఎస్సీ సోర్సెస్ నుంచి తీసుకున్న బెస్ట్ క్వాలిటీ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా దాంట్లో కవర్ చేస్తాం. అది మీకు ఇక్కడ ఫ్రీగా వస్తుంది, రైట్. నెక్స్ట్ చూడండి, టెస్ట్ సిరీస్. మీ అందరికీ తెలుసు మనం టెస్ట్ సిరీస్ లాంచ్ చేసుకున్నాము. అండ్ మన టెస్ట్ సిరీస్ ప్రైజింగ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. గివ్ మీ సెకండ్. ఎస్, మనం ఓవరాల్గా టెస్ట్ సిరీస్లో 40 టెస్టులు ఇస్తున్నాం. ఓకేనా. సో 40 టెస్ట్లో మీకు 20 సెక్షనల్ ఉన్నాయి, 20 75 మార్క్స్ ఫుల్ లెంత్ లాగా ఉన్నాయి. కాబట్టి ఈ సెక్షనల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో 5 సెక్షనల్ టెస్ట్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వర్త్ 249 రూపీస్. ఎందుకంటే మీరే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 2000 రూపాయలు ఉన్న టెస్ట్ సిరీస్ని మనం స్ప్లిట్ చేసుకున్నట్లయితే, ఐ మీన్ 5 టెస్ట్ల కింద 249 రూపీస్ వర్త్ ఇక్కడ వస్తుంది మీకు. అండ్ మెటీరియల్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి మీకు ఇక్కడ అంటే, వెంకటేష్ సార్ యాక్చువల్గా మేము ఏం ప్లాన్ చేసాము అంటే, బుక్ ఒకటి లాంచ్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసాం. కాకపోతే మనకి ఇక్కడ మోర్ దాన్ 3600 స్లైడ్స్ వస్తున్నాయి అనమాట. అంటే సార్ పీపీటీలో క్లాస్ చెప్తారు కాబట్టి కంప్లీట్గా మన మెయిన్ స్టూడెంట్స్ కోసం చెప్పిన క్లాసెస్లో ఉన్న మెటీరియల్ ఏదైతే వర్త్ 499 ఉందో అది కూడా మీకు ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాం. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మెటీరియల్ అంటున్నారు వీళ్ళు ఏదో సగం సగం మెటీరియల్ ఇస్తారా అంటే, లేదండి, ఖచ్చితంగా అది నేను మీకు ప్రూఫ్తో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఆ, దీనికన్నా ముందు, ఓకే, ఆ ప్రూఫ్ చూపించే ముందు నేను ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఏంటంటే, మనము ప్రతి ఒక్క కోర్స్ లాంచ్ చేసుకునే ముందు విల్ ప్రామిస్ సంథింగ్. ఏంటి, మన స్టూడెంట్స్కి మీకు క్లాసెస్ ఇస్తాము, క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ ఇస్తాము, తర్వాత రివిజన్ క్లాసెస్ ఇస్తాము అని చెప్పేసి ఏబిపిఎస్సి గ్రూప్ 2 కోర్స్ లాంచ్ చేసే ముందు ప్రామిస్ చేశాం. మరి ఆ ప్రామిస్ చేసిన విధంగా డెలివర్ చేశామా లేదా అనేది మీ అందరికీ తెలియాలి. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు షో యూ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మన గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ ప్రిలిమ్స్ మీకు కనిపిస్తుందా? ప్రిలిమ్స్ మన స్టూడెంట్స్ అందరికీ కూడా 539 లైవ్ క్లాసెస్ అయినాయి. అండ్ ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇచ్చేసాం. అండ్ ఈ 539 దాంట్లోనే రివిజన్ క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, మెయిన్స్ క్లాసెస్ ఇప్పుడు ఏదైతే మన క్లాసెస్ అయినాయో టోటల్ 513 వీడియోస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఈ 513 మెయిన్స్ క్లాసెస్ వీడియోస్ ఇచ్చాము, టెస్ట్ సిరీస్ ఇచ్చాము, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇచ్చాము, రైట్. సో ఈ మెయిన్స్ క్లాసెస్ వీడియోస్లో వీళ్ళకి ఇక్కడ 274 పేపర్ 1 క్లాసెస్, 225 పేపర్ 2 క్లాసెస్ ఉన్నాయి. అండ్ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి కూడా ఇక్కడ ఒక ఫోల్డర్ వస్తుంది అనమాట. ఏంటిది, ఇప్పుడు మీకు లాంచ్ చేసే ప్రోగ్రామ్ క్విక్ రివిజన్ ఏదైతే ఉందో అది వీళ్ళకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో పేపర్ 2 మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ 21 ఫైల్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ మీకు ఇక్కడ పీడిఎఫ్స్ 20 అని చెప్పేసి ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఆల్రెడీ మన కోర్స్లో కంటెంట్ సెక్షన్కి వెళ్తే మీకు ఇక్కడ ఎస్ఎన్టీ మెయిన్స్ క్లాసెస్ పీడిఎఫ్ 21 ఫైల్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ 21 ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు 20 ఫైల్స్ అండ్ ఇంకొక ఫైల్ దీంట్లో ఉంది చూడండి, అది కూడా. సో టోటల్ 21 ఫైల్స్ మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఆ మెటీరియల్ వర్త్ 499 ఇక్కడ ఇస్తున్నాం. నెక్స్ట్, ఎవరైతే మన లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ తీసుకున్నారో మీరు మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదండి. బికాస్ మేము ముందే ప్రామిస్ చేసాం, మీకు క్లాసెస్ ఉంటాయి, రివిజన్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి అని చెప్పేసి అన్నాం. కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్గా ఆ ఫోల్డర్లో వచ్చేస్తాయి, రైట్. నెక్స్ట్, ఇక్కడ ఆల్రెడీ నోట్ చెప్పాం, ఇది క్విక్ రివిజన్ క్లాసెస్, బేసిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి. అండ్ ఇది కూడా ఫస్ట్ 100 స్టూడెంట్స్కి, లేదా ఈ కోర్స్ మనము షెడ్యూల్ ఎప్పటి నుంచి ఇచ్చామండి, షెడ్యూల్ మనం 10th నుంచి ఇచ్చాం. సో 10th లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళకి ఈ క్లాసెస్తో పాటుగా ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఓకేనా. ఏం బెనిఫిట్స్ అండి, మీరు ఇక్కడ ఆల్రెడీ చూసుకున్న బెనిఫిట్స్ అన్నీ, కరెంట్ అఫైర్స్ వస్తాయి, టెస్ట్ సిరీస్ వస్తుంది, అండ్ మెటీరియల్ కూడా వస్తుంది. కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు పొందాలి అనుకుంటే యూ మస్ట్ ఎన్రోల్ బిఫోర్ 10th తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా సపరేట్గా ఒక కోర్స్ క్రియేట్ చేస్తాము. దాంట్లో ఓన్లీ క్విక్ రివిజన్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. వాళ్ళ కరెంట్ అఫైర్స్ ఉండవు, టెస్ట్ సిరీస్ ఉండవు, అండ్ మెటీరియల్ కూడా ఉండదండి. ఓకేనా. సో నేనే మీ ముందే ఈ కోర్స్ అనేది పబ్లిక్ చేస్తున్నాను. జస్ట్ మీరు మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ స్టోర్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఈ స్టోర్ సెక్షన్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇప్పుడే పబ్లిక్ చేస్తున్నా చూడండి. ఎస్, ఈ కోర్స్ పబ్లిక్ అయిపోయింది. ఈ కోర్స్ మీరు పర్చేజ్ చేసేస్తే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. సో మీ టైం వేస్ట్ అవ్వద్దు అని చెప్పేసి ముందుగానే మీకు ఇక్కడ ఏమి ఇచ్చాము, యాడ్ ఆన్ గిఫ్ట్స్. డైరెక్ట్గా మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మీకు డైలీ మన వాళ్ళకి అప్డేట్ అవుతున్నాయో మీకు ఇదే ఫోల్డర్లో అప్డేట్ కూడా అయిపోతాయి.
అండ్ మెయిన్స్ క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇక్కడ పెట్టేశాం కాబట్టి మీ టైం వేస్ట్ అవ్వకోకుండా ఈ 10 రోజులు మీరు ఈ పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి లేదా ప్రింట్ తీసుకోండి. సో దట్ మీకు సార్ మళ్ళీ క్లాసెస్ చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. బికాస్ ఒక్కొక్క పీడిఎఫ్ అంత ఆషామాషిగా ఏమి ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకలాజీ అనే టాపిక్ మనం తీసుకుందాము. సో ఒకసారి లోడ్ అవుతుంది, గివ్ మీ ఏ సెకండ్. సో చాలా కాంప్రిహెన్సివ్గా ఉంటుందండి వెంకటేశ్వర్ మెటీరియల్. ఆల్రెడీ ప్రిలిమ్స్లో సొసైటీ సబ్జెక్ట్ వెంకటేశ్వర్ డీల్ చేస్తే 22+ క్వశ్చన్స్ ఓన్లీ అకాడమీ టు గెట్ 22 క్వశ్చన్స్ ఈజ్ విఐపిఐఎస్ అకాడమీ. అది ఆల్రెడీ విత్ ప్రూఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎన్విరాన్మెంట్, ఎకలాజీ అండ్ బయోడైవర్సిటీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. పి వెంకటేష్ సార్, సార్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన పర్సన్ అండ్ అలాగే యూపీఎస్సీ ఫ్యాకల్టీ అనమాట. 336 స్లైడ్స్ ఉన్నాయండి టోటల్గా. ఓకేనా? సో ఇంకా మీ ఇష్టం, విత్ ఇమేజెస్ చాలా డీటెయిల్డ్గా చెప్పే ఏకైక ఫ్యాకల్టీ నేను గర్వంగా చెప్తున్నానండి, హీ ఈస్ విత్ విఐపి ఐఎస్ అకాడమీ టీమ్. ఓకేనా? ఏ అకాడమీకి వెళ్ళినా ఏదో డిగ్రీ ఫ్యాకల్టీనో వాళ్ళని వీళ్ళని తెప్పించి మిమ్మల్ని మభ్యపుచ్చడానికి చెప్తున్నారు తప్పించి ఒక పర్సన్ కాంప్రిహెన్సివ్గా డీటెయిల్గా చెప్పేవాళ్ళు ఎక్కడా లేరండి. హీఈస్ గివింగ్ హిస్ 100% ఎఫర్ట్స్. వెంకటేష్ సార్ కరెంట్ అఫైర్స్లో కానివ్వండి, క్లాసెస్లో కానివ్వండి, ఎక్కడైనా ప్రతిసారి 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారు మీ అందరి కోసం. సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే మీకు 75కి మ్యాక్సిమం మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? మీకు 75కి 75 మార్క్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు ఇక్కడ. రైట్? సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. 10th బిఫోర్ పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అండ్ షెడ్యూల్ ప్రకారంగా మనం క్లాసెస్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ ఐ బెట్ మీరు మన అకాడమీని వదిలేసి వేరే అన్ని ఆల్రెడీ ప్రూఫ్లు చూపించాం, వేరే ఏ అకాడమీనైనా సార్ మీరు కోర్స్ స్టార్ట్ చేసే ముందు ఇచ్చిన ప్రామిసెస్ అన్ని కూడా డెలివరీ చేశారా లేదా అని ఒక్కసారి అకాడమీ డైరెక్టర్ని అడగండి. ఐ బెట్ ఏ ఒక్కళ్ళు కూడా ధైర్యం చేసి చూపించరు. ఎందుకంటే అందరూ కూడా పైన పటారం లోన్ లొటారం లాగా డబ్బులు వచ్చేదాకా ఒకలాగా ఉంటారు, డబ్బులు తీసుకున్న తర్వాత ఒకలాగా ఉంటారండి. బట్ మనం అలా కాదు. మీరు మన పాత వీడియోలు అన్నీ చూసుకోండి, అక్కడ ఏదైతే మనం ప్రామిసెస్ చేసుకుంటూ వచ్చామో ప్రతి ఒక్కటి కూడా టైమ్లీ మనం ఏదైతే షెడ్యూల్స్ వేసుకున్నామో దాని ప్రకారం డెలివర్ చేసుకుంటూ వచ్చాం. అండ్ అఫ్ కోర్స్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ మనకి ఆత్రంగా ఉన్నారు, సార్ మీకు మాకు అవి స్టార్ట్ చేయలేదు, ఈ స్టార్ట్ చేయలేదు అని చెప్పేసి అడిగే వాళ్ళు చాలామంది ఉంటారండి. మేము ఒక షెడ్యూల్ అనుకుంటే ఆ షెడ్యూల్ ప్రకారంగా అకాడమీ రన్ అవుతుంది. మీదేదో సిలబస్ ముందే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు రివిజన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామండి? మీ సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉన్న తర్వాతే మనం రివిజన్ క్లాసెస్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడో మనం రివిజన్ క్లాసెస్ పెట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఎవరికి ఉపయోగం ఉండదు అనమాట. సో ఒక అకాడమీ రన్ అవుతుంది అనుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఆలోచించే రన్ అవుతుంది, అంతేగాని ఆత్రం మాత్రం అయితే చేయకండి దయచేసి. రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.